నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోగా మరొకరి ప్రాణాల మీదకి తెచ్చింది. ఓ ప్రముఖ కంపెనీలో జాబ్ వచ్చిందని ఉవ్విళ్లిరిపోయాడు. దీన్ని ఎలాగైనా ఫ్రెండ్స్ తో పంచుకోవాలని వాళ్లకు ఫోన్ చేశాడు. కంగ్రాట్స్ మామా, కంగ్రాట్స్ అంటూ ఫ్రెండ్స్ దగ్గర నుంచి రిప్లై వచ్చింది. దావత్ లేదా అని అడిగారు. ఇంకేముంది, సీన్ కట్ చేస్తే కారు, మందు, షికారు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ తాగి హైదరాబాద్ నగరాన్ని చుట్టేశారు. తనకు జాబ్ వచ్చిన కంపెనీని కూడా ఫ్రెండ్స్ కి చూపించాడు. దీంతో ఫుల్ గా తాగి అలసిపోయిన వారు పక్కనే ఉన్న ఓ హోటల్లో బిర్యానీ తిని ఇంటికి వెళ్లేందుకు కార్లో బయలుదేరారు. పీకల దాకా తాగి బిర్యానీ తిన్న మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ కారు స్పీడ్ పెంచారు. రోడ్డుపై వెళ్తున్న ఓ బైకును ఢీకొట్టి స్పీడ్గా వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలై హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన గత 3 రోజుల క్రితం జరగగా తాజాగా ప్రమాదానికి కారణమైన 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ తుకారం గేట్ కు చెందిన కొవ్వూరి రిత్విక్ రెడ్డి ఇటీవల అమెజాన్ లో ఉద్యోగం వచ్చింది. ఈ విషయాన్ని తన స్నేహితులతో కలిసి పంచుకున్నాడు. ఈ నెల 23వ తేదీన రాత్రి 10 గంటలకు ఇంటి వద్ద తన బావ కారును తీసుకుని తన ఫ్రెండ్ వైష్ణవి ఎక్కించుకుని లాల్పేటకు వెళ్లి మరో ఫ్రెండ్ లోకేష్ రావును ఎక్కించుకున్నాడు. అటు నుంచి మారేడ్పల్లి వెళ్లి అనికేత్, మౌలాలిలో అభిలాష్ ను కారులో ఎక్కించుకుని తుకారం గేట్ దగ్గరకు వచ్చి 4 బీర్లు తీసుకున్నాడు. రిత్విక్ రెడ్డి మద్యం తాగుతూనే కారు నడిపాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో చక్కర్లు కొట్టి మాదాపూర్లో తాను పనిచేస్తున్న కంపెనీని ఫ్రెండ్స్ కి చూపించాడు. అప్పటికే రిత్విక్ రెడ్డి 3 బీర్లు తాగాడు. అక్కడి నుంచి 5గురు కలిసి మాదాపూర్లో ఓ రెస్టారెంట్ కు వచ్చి బిర్యానీ తిన్నారు. తర్వాత 5గురు కలిసి కారులో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఓ బైకును ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయారు. ప్రమాదం జరిగాక ఆగకుండా కారులో పంజగుట్ట వరకు వచ్చిన నిందితులు తుకారం గేట్ కు వెళ్తే సీసీ కెమెరాల్లో దొరికే ప్రమాదం ఉందని గ్రహించి బల్కంపేట మీదుగా బాల్నగర్లోని బంధువైన సురేష్ రెడ్డి ఇంటికి వెళ్లి జరిగింది చెప్పారు. ప్రమాదానికి కారణమైన కారును అక్కడే వదిలి మరో కారులో 6గురు కలిసి సంఘటన జరిగిన స్థలానికి వెళ్లారు. అక్కడ జనాలు గుమికూడి ఉండటం, పోలీసుల హడావుడి చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న బౌన్సర్ లింగాల తారక్రామ్ అక్కడికక్కడే మృతి చెందగా రాజ్ అనే మరో వ్యక్తి గాయపడ్డాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఆధారాలు సేకరించారు. 12 గంటల్లోనే నిందితులను మైత్రివనం దగ్గర అందరినీ అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. 5గురిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి సురేష్ రెడ్డి పరారీలో ఉన్నాడు. చివరకు వీరి సరదా ఓ నిండు ప్రాణాలను బలితీసింది. రోడ్డుపై వెళ్లేటప్పుడు ఇతరులను కూడా దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే వారికి కూడా ఓ కుటుంబం ఉంటుంది. వారి కోసం ఓ కుటుంబమంతా ఎదురు చూస్తూ ఉంటుందని గ్రహించండి.